గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం రివిజన్ టెస్ట్ డే 22 నందు ఇచ్చినటువంటి సమస్యలకు సాధనలు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మొదటిగా ప్రవచనం ఏ, ప్రవచనం బి అని రెండు ప్రవచనాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి ఈ రెండు ప్రవచనాలు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనకి బిట్స్ 6 మార్కులు ఇవ్వచ్చు, 6 మార్కులు లేవు. ప్రస్తుతం 1 మార్క్ కానీ 2 మార్కులు కానీ 4 మార్కులు కానీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని విపులంగా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, cos 7a is equal to sin a minus. ఇక్కడ రెండు వైపులా కూడా వేరు త్రికోణమితి నిష్పత్తులు ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు త్రికోణమితీయ సూత్రాలు cos 90 minus theta is equal to sin theta. అదేవిధంగా sin 90 minus theta is equal to cos theta. ఈ సూత్రాలు ఉపయోగించుకుని మనం రెండు వైపులా కూడా ఒకే త్రికోణమితి నిష్పత్తులకే మారుస్తామట. ఇక్కడ చూసినట్లయితే cos 7a ఉంది. cos 7a రావాలంటే ఇక్కడ చూడండి cos రావాలి మనకి. అప్పుడు ఏం అప్లై చేసుకోవాలి? సైన్ అప్లై చేస్తాం అన్నమాట. థీటా ఉంటే థీటా వస్తుంది. ఈ థీటా ప్లస్ 7a అర్థం సైన్ 90 minus 7a is equal to sin a minus 6. ఈ విధంగా రెండు వైపులా కూడా ఒకే త్రికోణమితి నిష్పత్తుల కింద మార్చాం. ఇదే విధంగా ఇక్కడ మనం రెండు వైపులా కూడా కాసుల కింద మార్చుకోవచ్చు. అప్పుడు దీన్ని మార్చాలి. ఇక్కడ 90 minus a plus 6 వస్తుంది. 90 minus of a minus 6 ఈ విధంగా రాస్తాం అన్నమాట. సైన్లో అయితే కాస్ రెండు వైపులా కూడా సైన్ని రిమూవ్ చేయాలి, కొట్టకూడదు, రిమూవ్ చేస్తామన్నమాట. 90 minus 7a is equal to a minus 6. ఇప్పుడు వేరియబుల్స్ ఏ ఉంది, ఇక్కడ నెంబర్స్ 90, 6 ఉన్నాయి. వీటిని వేరియబుల్స్ అన్నీ కూడా చరరాశులు ఒకవైపుకి, నెంబర్స్ ఒకవైపుకి తీసుకొద్దాం. -7a దీని ఇటువైపు తీసుకురండి, -a ఈజ్ ఈక్వల్ టు -6 90 కుడివైపు తీసుకెళ్తే -90 -7a -a మైనస్ ఎంత అవుతుంది? 8a అవుతుంది అన్నమాట. అదేవిధంగా -6 -90 -96 a ఈజ్ ఈక్వల్ టు -96 మైనస్ డివైడెడ్ బై -8. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఏజీ కూడా ఎంత వస్తుంది చూడండి, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 1296. ఏ విలువ 12 డిగ్రీలు. ఇది కోణం కాబట్టి డిగ్రీలో ఎక్స్ప్రెస్ చేస్తారు, కాబట్టి ఇది కూడా సత్యము. రెండోది చూద్దాం. ఇప్పుడు sin a ఈజ్ ఈక్వల్ టు cos b అన్నారు. sin a ఈజ్ ఈక్వల్ టు cos b. ఇక్కడ కూడా ఏం చేద్దామంటే ఈ సూత్రాలు అప్లై చేయండి. సైన్ని కాస్ని సైన్ కింద కానీ సైన్ని కాస్ కింద కానీ మారుద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? లెఫ్ట్ సైడ్ సైన్ ఏ ఉంది, రైట్ సైడ్ కాస్ బి ఉంది. దీన్ని కాస్లోకి మార్చుకుందాం. కాస్లోకి మార్చుకుంటే ఏం చేయాలి? కాస్ 90 minus a కింద రాసుకోవచ్చు. దీన్ని ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. అదే సైన్లో రాయాలంటే దీన్ని కాస్ బిలో రాస్తాం, సైన్ 90 minus b కింద రాస్తాం అన్నమాట. ఇరువైపు అక్కడ కాస్ రిమూవ్ చేద్దాం. 90 minus a ఈజ్ ఈక్వల్ టు బి. ఏని కుడివైపు తీసుకెళ్ళండి. 90 ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ ఏ. దిస్ మీన్స్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 వచ్చింది. కానీ ఇక్కడ చూసినట్లయితే a ప్లస్ బి నాట్ ఈక్వల్ టు 90 ఉంది, కాబట్టి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. చూడండి, ఏ సత్యము, బిఎస్ సత్యము. ఆన్సర్ ఏ. తర్వాత రెండోది కూడా చూడండి, ఇది కూడా మంచి లెక్క. మనకి పేపర్లో అయితే ఈ బిట్ ఈ 4 లెక్క కింద ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఇది ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ఉన్నటువంటి మీ పేపర్లో ఆన్సర్లు ఇక్కడ ఇవ్వలేదు. రెండోది 2 tan 30. tan 30 విలువ టేబుల్లో వస్తాయి మటుకు. టేబుల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒక లైను 0 30 45 90. మొదటిగా సైన్ 0/2 1/√2 √3/2 1. అదే కాస్ అయితే ఏం చేస్తున్నాం? వీటిని రివర్స్లో వేసుకుని గుర్తుపెట్టుకుంటాం. వీటిని డిరైవ్ చేయడం అది వేరే ప్రాసెస్. 1 √3/2 1/√2 1/2 0. మనకి ఏం కావాలి? tan కావాలి. tan 30. tan అంటే సైన్ బై కాస్. ఈ రెండు విలువలు గుర్తుపెట్టుకుని మిగతా అన్ని విలువలు కూడా మనం డిరైవ్ చేసుకోవచ్చు. టేబుల్ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు.
tan అంటే sin బై కాస్, tan 30 కావాలి ఇప్పుడు, sin 30 బై కాస్ 30, 1/2 బై √3/2 ఎంత వస్తుంది, 1/√3 వస్తుంది. tan 30 ఎంత, 1/√3. మనకి ఏమి ఇచ్చారు చూడండి, 2 tan 30 బై 1 మైనస్ tan స్క్వేర్ 30. ప్రతిక్షేపించండి ఇప్పుడు, 2 ఇంటూ 1/√3 బై 1 మైనస్ tan స్క్వేర్ 30 మీన్స్ tan 30 హోల్ స్క్వేర్ అన్నమాట. 1/√3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2/√3, ఇది న్యూమరేటర్, బై 1 మైనస్ 1/√3 హోల్ స్క్వేర్ మీన్స్ 1/√3 ఇంటూ 1/√3 అవుతుంది. 1 ఇంటూ 1 1, √3 ఇంటూ √3 3 వస్తుంది, 1/3. ఈజ్ ఈక్వల్ టు, మరలా దీన్ని సింప్లిఫై చేద్దాం. 1లోంచి 1/3 తీసేయాలి, 3 కాసాగా అవుతుంది. 1కి 3 కాసాగా 3, 3 ఇంటూ 1 3 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 2/3 వచ్చింది. 2/√3 బై 2/3 వచ్చింది. మీన్స్ 2/√3 ఇంటూ 3/2 అవుతుంది. ఇది ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్కి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. ఈ √3 దీంట్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 అంటే √3 ఇంటూ √3, √3 ఇంటూ √3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మన ఆన్సర్ ఎంత వచ్చింది, ఇక్కడ √3 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఆన్సర్ చూద్దాం. cos 60 1/2. అదేవిధంగా sin 60 విలువ √3/2. tan 60 చూడండి, √3/2 బై 1/2 అంటే √3 వచ్చింది. అంటే tan 60 విలువ √3. cot 60 అంటే మళ్ళీ cot ఎలాగ వస్తుంది మనకి, cos బై sin వస్తుంది, లేదా tan విలువని రివర్స్ చేసుకుని వస్తుంది. ఈ విలువలో ఒకసారి గణించేద్దాం. 0/1 0, ఎంత వచ్చింది, 1/√3, 1√3, 1/0 అంటే నాట్ డిఫైన్డ్, ఇన్ఫినిటీ కింద వేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే cos 60 విలువ √3/2, 1/2. sin 60 విలువ √3/2, tan 60 విలువ √3, cot 60 విలువ tan రివర్స్ చేసుకోండి 1/√3. మనకి ఇక్కడ చూసినట్లయితే దీనికి ఎంత వచ్చింది, మనకి √3 వచ్చింది. ఆన్సర్ ఎంత అవుతుంది, 3. ఓకే, దీన్ని లెంతీగా చెప్పామని అనుకోవద్దు. ఇవాళంటే ఇదే లెక్కన మనకి విలువ కట్టమన్నప్పుడు 2 మార్కులు ఇచ్చినట్లయితే ఈ విధంగా ప్రొసీజర్ చేసుకుంటాం. టేబుల్ ఎగ్జామినేషన్లో వేయని అవసరం లేదు, ఇది మీ మైండ్లో ఉండాలి టేబుల్ అంతా కూడా. నెక్స్ట్ వన్ చూడండి. ఒక నది యొక్క ఒక వైపు ఉన్నటువంటి హెచ్చు ఎత్తుగల చెట్టుపై నుండి నది యొక్క 2 తీరాలు θ1 మరియు θ2 నెమ్మన కోణాలతో వ్యక్తి పరిశీలించాడు. నది వెడల్పు d అయిన సందర్భానికి పటాన్ని గీయమన్నారు. అంటే చెట్టు భూమి మీద ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం గీతలతో రిప్రజెంట్ చేస్తాం. చెట్టు అంటే చెట్టు బొమ్మ వేయకూడదు, నది అంటే నది బొమ్మ వేయకూడదు. నది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందన్నమాట. నది ఒడ్డున కొంచెం దూరంలో చెట్టు ఉంది. ఇక్కడ ఇది చెట్టు పై నుంచి ఏం చేస్తున్నారు, ఇది నది ఒకవైపు, ఇది నది రెండవ వైపు. ఏబి అంటే నది వెడల్పు ఎంత, ఇది డి. దీన్ని చెట్టు పై నుంచి నిమ్న కోణం అంటే పైనుంచి కిందకి తోస్తున్నారు. మరి పైనుంచి కిందకి తోస్తున్నారు. ఈ విధంగా చూసాడు ఎంత కోణము. ఇప్పుడు చూసినట్లయితే θ1 లెస్ దెన్ θ2, θ2 పెద్దది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేయాలి. θ1 కన్నా θ2 ఇది పెద్దది. పెద్దదంటే మనం పైకి వెళ్ళిన తర్వాత కింద పైనుంచి ఒకసారి ఇది కూడా గీసేద్దాం చూడండి. ఓకే, ఈ కోణం. ఇప్పుడు మీకు ఈ కోణం పెద్దదా, ఈ కోణం పెద్దదా అబ్జర్వ్ చేస్తే ఈ కోణం పెద్దది. θ2 ఇది అవుతుంది అన్నమాట, ఇది θ1 అవుతుంది. ఈ రివర్స్లో వేస్తే మీరు చేసిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ కోణం ఎంత అవుతుంది అన్నమాట, θ2 అవుతుంది, ఇది θ1. విధంగా రాయాలి.
పక్కనే రాయండి బిబిసిడి. సిడి ఇది ఎత్తు, సిడి చెట్టు ఎత్తు. అదేవిధంగా ఏబి నది వెడల్పు, అది వెడల్పు. θ1 కన్నా θ2 ఏంటివి? నిమ్న కోణాలు, కోణాలు. అదేవిధంగా ఏ కమా బీలు ఏంటివి? నది తీరాలు, నదీ తీరాల స్థానాలు, నదీ తీరాలు. ఓకే, ఈ విధంగా దీన్ని ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. తర్వాత √1 - cos θ / 1 + cos θ cosecant θ - cos θ అని చూపించవలసి ఉంది. మొదటిగా చూడండి, √1 - cos θ / 1 + cos θ. దీనికన్నా ముందు కొన్ని సూత్రాలు నేర్చుకుందాం. a + b ఇంటూ a - b సూత్రం a² - b². అదేవిధంగా a - b ఇంటూ a - b, a - b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్. అదేవిధంగా √a² వస్తుంది a. అదేవిధంగా సైన్ కాస్ట్లో సూత్రాలు చూస్తున్నట్లయితే sin² θ + cos² θ = 1. దీని నుంచి cos² అవతలు తీసుకెళ్తే 1 - cos² θ sin² θ. ఈ విధంగా సూత్రాలు మన మైండ్లో ఉన్నట్లయితే ఈ లెక్కను మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మొదటగా దీన్ని ఏం చేద్దామంటే, డినామినేటర్ ఎంత ఉంది? ఇక్కడ 1 + cos θ ఉంది. డినామినేటర్ని రేషనలైజేషన్ చేద్దాం. 1 + cos θ ఉంది కాబట్టి వ్యవహారాలని 1 - cos θ పెట్టి గుణిద్దాం. 1 - cos θ / 1 + cos θ ఇంటూ 1 - cos θ / 1 - cos θ. ఓకే, ఈ విధంగా వెళ్తేనే మనకి లెక్క ఆన్సర్ అవుతుందన్నమాట. 1 + cos θ పెడితే ఎందుకు అవ్వదో తర్వాత చూద్దాం. లెక్క అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. = 11 చూడండి, 1 - cos θ ఇంటూ 1 - cos θ ఎంత అవుతుంది? 1 - cos θ హోల్ స్క్వేర్. ఎందుకు చూడండి, 1 + cos θ ఇంటూ 1 - cos θ, a + b ఇంటూ a - b, a² - b² అంటే 1² అంటే 1 - cos² θ అండర్ రూట్ = 1 - cos θ హోల్ స్క్వేర్ బై 1 - cos² అంటే ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ sin² రాసుకోవచ్చు. రూట్లను విడగొట్టండి. √a/b √a/√b కింద రాసుకోవచ్చు. 1 - cos θ హోల్ స్క్వేర్ అండర్ రూట్ బై రూట్ sin² θ రూట్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎంత వస్తుంది ఆన్సర్? 1 - cos θ బై sin θ. నెక్స్ట్ విడగొట్టండి. 1/sin θ మైనస్ cos θ బై sin θ. 1/sin θ అంటే cosecant θ, cos/sin అంటే cot θ. ఇదే కదా మనం చూపించవలసింది. అలాగే చెప్పాను కదా, ఇప్పుడు 1 + cos θ తీసుకుంటే ఏమవుతుంది? పైన sin² వస్తుంది. మనకు ఆన్సర్ రాదు. లెక్క అలా 4-5 స్టెప్లు వచ్చేస్తాయి కానీ మనం అందుకోవాలన్నమాట. ఆన్సర్ని అందుకోలేం కాబట్టి ఇక్కడ ఆన్సర్ని చూసినట్లయితే cosecant అంటే 1/sin, cot అంటే cos/sin. అంటే డినామినేటర్లో సైన్ రావాలి. డినామినేటర్లో సైన్ రావాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ లోపల sin². ఆ విధంగా మనం కొంచెం రఫ్గా ఐడియా చేసుకున్నట్లయితే ఇక్కడ 1 + cos θ పెట్టి మల్టిప్లై చేయాలా, 1 - cos θ పెట్టి మల్టిప్లై చేయాలనే విషయం మనకు అవగతం అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇటువంటి లెక్కలో 1 - sin θ / 1 + sin θ కూడా ఉంటుంది లెక్క. అక్కడ secant - tan వస్తుంది. సేమ్ ఇదే మోడల్లో అది కూడా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చివరిగా ఒక ఇంపార్టెంట్ లెక్క, చాలా ఈజీగా ఉంటుంది. cosecant θ + cos θ k అయితే k² + 1/k² - 1. ఇక్కడ ఒకసారి m ఇవ్వచ్చు, p ఇవ్వచ్చు, ఏమి ఇచ్చినా సరే మోడల్ మనకి ఒకటే. దీన్ని ఎలా చేయాలి? మొదటిగా ఇక్కడ కూడా కొన్ని సూత్రాలు మనకు రావాల్సి ఉంటుంది. ఏంటంటే అవి a + b ఇంటూ a - b, a² - b². ఓకే, ఇది ఇస్తే ఇలా రాయడం రావాలి మనకి. అదేవిధంగా cosecantకి కాట్కి రిలేషన్ ఉంది. cosecant² θ -
కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ సూత్రాలు ఇక్కడ అప్లై చేద్దాం. ఎవరికి ఇచ్చింది ఏముంది, కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు మనకి. దీన్ని 1 అనుకుందాం. నెక్స్ట్ ఈ కొసెకెంట్కి కాట్కి సంబంధించి సర్వసమానత్వ నియమం ఏముంది ఇక్కడ, కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది రూపంలో ఉంది. దీన్ని ఈ సూత్రం వెనక్కి అప్లై చేయండి. ఎంత వస్తుంది, కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి కొసెకెంట్ ప్లస్ కాట్ తెలుసు కాబట్టి ఈ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా వాళ్ళని ముందు గణిద్దాం. రావాలంటే ఏం చేయాలి, ఈ ఎడమవైపు ఉన్నటువంటి కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అని కుడివైపు తీసుకెళ్ళండి. కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇది గుణిస్తుంది, కుడివైపు తీసుకెళ్తే భాగిస్తుంది. కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా, కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొసెకెంట్ ప్లస్ కాట్ అంటే ఇక్కడ కే రాసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఈక్వేషన్ నెంబరు అనుకుందాం. 2 ఈక్వేషన్లు వచ్చినాయి. 2 ఈక్వేషన్లని కలపండి. ఇది రేఖీయ సమీకరణాలను కూడిక తీసుకైతే బాగా వస్తుంది, మీకు బాగా వస్తుంది. ఇక్కడ 1 ఈక్వేషన్ ఏముంది, ఇక్కడ కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ. 2 ఈక్వేషను కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/k. కలుపుతున్నాం కాబట్టి ఏ కాట్ మైనస్ కాట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. కొసెకెంట్ ప్లస్ కొసెకెంట్ ఎంత అవుతుంది, 2 కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ k ప్లస్ 1/k. దీని నుండి దీన్ని సింప్లిఫై చేద్దాం ఒకసారి. 2 కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k మీన్స్ k/1 అనమాట. 1కి kకి ఎల్సిఎం k, kలో 1 k సార్లు పోతుంది, k ఇంటూ k స్క్వేర్ ప్లస్ kలో k సారిపోతుంది, 1 ఇంటూ 1. ఈ రెండుని కుడివైపు తీసుకెళ్ళండి. కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1/2k. దీన్ని ఏమనుకుందామంటే 3 ఈక్వేషన్ అనుకోండి. ఇందాక 1కి 2 కలిపాం. ఈసారి ఏం చేద్దామంటే 1 ఈక్వేషన్లోంచి 2 తీసేయండి. ఆ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. లేదా ఇక్కడ కొసెకెంట్ అంటే ఏంటి, 1/sin థీటా లేదా sin థీటా మీన్స్ 2k/k స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. అక్కడ త్రిభుజం వేసుకునే త్రిభుజంలో sin థీటా కొసెకెంట్ మీన్స్ కర్ణము బై త్రిభుజం. కర్ణం అంటే k స్క్వేర్ ప్లస్ 1, త్రిభుజం 2k. దీన్ని కనుక్కొని పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకు కావాల్సినటువంటి విలువను కనుక్కోవచ్చు. అదో ప్రొసీజర్. లేదా మనకి ఈజీగా ఇదే ఉంటుంది. చూడండి, 1 ఈక్వేషన్ని నుంచి 2 ఈక్వేషన్ తీసేద్దాం. కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k, కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/k. ఇక్కడ మనం ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ ఏమవుతాయి, మారుస్తాయని చిన్న క్లాస్లో నేర్చుకున్నాం. మార్చండి. కొసెకెంట్ మైనస్ కొసెకెంట్, కాట్ ప్లస్ కాట్ చేసేటప్పుడు కింద ఉన్నటువంటి సైన్ మనం కన్సిడర్ చేస్తాం. కాట్ ప్లస్ కాట్ ఎంత అవుతుంది, 2 కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 1/k ఈక్వల్ టు 2 కాట్ థీటా ఈక్వల్ టు, దీన్ని మరలా 5 వరకులో సింప్లిఫై చేద్దాం. 1కి kకి ఎల్సిఎం k, kలో 1 k సార్లు k ఇంటూ k స్క్వేర్ మైనస్ k ఇంటూ kలో k 1 టైమ్ 1 ఇంటూ 1 1. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/2ని కుడివైపు తీసుకెళ్ళాలి. ఎంత వస్తుంది, 2k వచ్చింది. దీన్ని ఏమనుకుందాం, 4 అనుకుందాం. ఇప్పుడు ఒక్కసారి 3, 4 సార్లు అర్థం చూడండి. కొసెకెంట్ థీటా వచ్చింది మనకి k స్క్వేర్ ప్లస్ 1/2k వచ్చింది. అదేవిధంగా కాట్ థీటా ఎంత వచ్చింది, k స్క్వేర్ మైనస్ 1/2k వచ్చింది. ఇక్కడ మనం ఈ కొసెకెంట్ని కాట్ని ఒకదాంతో కూడా భాగించాలి. దేనితో భాగించాలి అన్నది ఎలా తెలుస్తుంది, ఒకసారి లెక్కలో చూడండి. లెక్కలో k స్క్వేర్ ప్లస్ 1 ఎక్కడుంది, లవంలో ఉంది. k స్క్వేర్ మైనస్ 1 హారంలో ఉంది. k స్క్వేర్ ప్లస్ 1 లవంలో ఉంది కాబట్టి దీన్ని తోటి దీన్ని భాగిద్దాం. అంటే కొసెకెంట్ థీటా బై కాట్ థీటా. ఏం చేద్దాం, కొసెకెంట్ థీటా బై కాట్ థీటా ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1/2k.
దీన్ని బ్రాకెట్లో పెట్టండి బై కే స్క్వేర్ మైనస్ 1/2k. ఇక్కడ హారాలు ఉన్నటువంటి 2k కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 1/sin θ బై కాట్ అంటే cos θ బై sin θ ఈక్వల్ టు ఏం మిగిలింది చూడండి, కే స్క్వేర్ ప్లస్ 1/k స్క్వేర్ మైనస్ 1, కే స్క్వేర్ ప్లస్ 1/k స్క్వేర్ మైనస్. అలా ఇక్కడ సైన్ కూడా అవుతున్నాయి. 1/cos θ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1/k స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ మనం చూపించవలసింది చూడండి, కే స్క్వేర్ ప్లస్ 1/k స్క్వేర్ మైనస్ 1 విలువ కనుక్కోవాలి. అంటే 1/cos θ అంటే సీకెంట్ θ, సీకెంట్ θ, కే స్క్వేర్ ప్లస్ 1/k స్క్వేర్ మైనస్ 1. దీని విలువ ఎంత, సీకెంట్ θ. అంటే ఒక్కొక్కసారి లెక్కలు ఏం చేస్తారంటే కాస్ θ విలువ కనుక్కోమంటారు. కాస్ θ విలువ కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వరకు చేసిన తర్వాత రెండు వైపులా కూడా రివర్స్లో తీసుకోండి. వ్యుత్క్రమాలు తీసుకున్నట్లయితే కాస్ θ వస్తుంది. కాస్ θ ఈజ్ కూడా ఎంత అవుతుంది, కే స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది.